వారాహి అమ్మవారి నవరాత్రులైతే ఈ రోజు నుంచి మొదలవుతూ ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా చేయకపోవచ్చు కానీ తమిళనాడు సైడ్ అయితే అమ్మవారికి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారో అప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారిని పూజించడం అయితే మొదలుపెట్టారు. అయితే అమ్మవారి నవరాత్రులు ఈ రోజు నుంచే మొదలవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అమ్మవారు చాలా శక్తివంతురాలు కాబట్టి కఠినమైన దీక్ష అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో వాళ్ళు ముందు రోజు నుంచే భార్యాభర్తలు అయితే శృంగారంలో అస్సలు పాల్గొనకూడదు. మద్యం కానీ లేకపోతే మాంసం కానీ తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరిని దూషించకూడదు. అమ్మవారికి గాజులన్నా నిమ్మకాయలన్నా చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు అనేది సమర్పించండి. నిమ్మకాయల దండ కూడా సమర్పించండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం, నైవేద్యంగా పెట్టండి. సో ఎవరైనా నవరాత్రులు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అని ఎంతోమంది ఈ వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళు ఎంతో అద్భుతమైన ఫలితాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే మొదలవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా వారాహి అమ్మవారికి నియమ నిష్టలతో కఠోరమైన దీక్షతో చేయండి. అలాగే వారాహి అమ్మవారికి ఎప్పుడైనా పూజ అనేది చీకటి పడిన తర్వాతే చేయాలి. అప్పుడే అమ్మవారి శక్తి అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ టైంలోనే మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శుభమస్తు.